నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది కొత్త ఉదయ్ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఆయన కేసుకి లాస్ట్ టైం విచారణకు పోలేదు, ఇప్పుడు ముందస్తు బెయిల్ అప్లై చేశారు. అంటే నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, నాకు బెయిల్ ఇవ్వండి స్వామి అన్నట్లు కోర్టును అయితే కోరారు. మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఆ కేసు ఎటు పోనుంది? యాక్చువల్గా నేను ఆ కేసు గురించి చెక్ చేసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అది ఇప్పటి కేసు కాదు. అది ఒక 6-7 months బ్యాక్ వ్యూహం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అప్పుడున్న కరెంట్ పొలిటికల్ సినారియో మీద ఒక పొలిటికల్ సెటారిక్ ఫిలిం లాగా ఒక సినిమా వచ్చింది. అందులో ఆ ప్రమోషన్స్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన ఫొటోస్ కానీ అవి ప్రమోషన్స్ లో మిస్యూజ్ చేసిరు అనే అలిగేషన్ తోని నెల్లూరు డిస్టిక్ అనుకుంటా నాకు తెలిసి, అక్కడ ఒక మండల ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఒక కేసు ఫైల్ చేసిండు, ఒక కంప్లైంట్ ఇచ్చిండు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో. ఆ కంప్లైంట్ లా 3 సెక్షన్లతోనే ఎఫ్ఐఆర్ చేసిరు. ఒకటి 336 Class 4, ఇంకొకటి 352 Class 3, అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 కింద. ఈ 3 సెక్షన్లు కూడా బిలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ప్రూవ్ అయినా కూడా 7 సంవత్సరాల లోపల శిక్ష పడే జడ్జిమెంట్ లేదు. సో మనకు సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి 7 సంవత్సరాల లోపల పనిష్మెంట్ పడే కేసులకి ఫస్ట్ మీరు ఒక నోటీస్ ఇవ్వాలి. దాన్ని 41 CRPC అని అంటాం మనం. ఇప్పుడు 35 Class 3 వచ్చింది అది BNS లో. దాని ప్రకారం మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ కి వాళ్ళు అటెండ్ అయితే విచారణ చేసి వాళ్ళని పంపించ చేయాలి అనేది ఆ కేసు జడ్జిమెంట్ లో ఉన్న అంశం. అది ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఆరోపించినట్టు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆరోపించినట్టు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసే అవకాశం ఉందా అంటే ఇంకొక జడ్జిమెంట్ ప్రకారము నువ్వు అక్యూజ్ ని ఎప్పుడు కూడా నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం లేదు టెక్నికల్ గా, లీగల్ గా. DK బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ జడ్జిమెంట్ లో నువ్వు అక్యూజ్ తో నువ్వు ఎట్లా వ్యవహరించాలి, నువ్వు ఆయన ఎట్లా చూడాలి అని పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు అనేది క్లియర్ గా అట్లా మెన్షన్ చేసి ఉంటది. సో ఈ 2 జడ్జిమెంట్లను బట్టి అయితే నువ్వు ముట్టుకునే పరిస్థితి అయితే లేదు, ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ చేసిన మేజిస్ట్రేట్ దగ్గర సరెండర్ చేసే టైంకి అపోజ్ చేస్తే, ఆయన అడ్వకేట్ వచ్చి మేజిస్ట్రేట్ దగ్గర అరెస్ట్ అపోజ్ చేస్తే సరిపోతుంది, సమ్ షూరిటీస్ కట్టించి రిలీజ్ చేసేస్తారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు ఏం చట్టం తెలియని వ్యక్తి కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఒక క్రిమినల్ అడ్వకేట్ కు తక్కువేం కాదు. అంటే క్రిమినల్ అడ్వకేట్ అంటారా? తక్కువ కాదు అని అంటారు. ఎందుకంటే ఆయన చూసేది కూడా అందరు ఒక వ్యూలో చూస్తున్నప్పుడు ఆయన లాని ఇంకో వ్యూలో చూస్తూ ఉంటాడు. సో నువ్వు ఈ కరోనా టైంలోనే మనం చూస్తాం, సినిమా తీయొద్దు అని అంటే నువ్వు తీయొద్దు అని చెప్పినావు కానీ తీస్తే ఏం చేస్తావు నువ్వు చెప్పలే కదా అని అన్నాడు. ఇంత కొద్దిగా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే ఆ మనిషికి చట్టం మీద చాలా మంచి అవగాహన ఉంది, ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలుసు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశారు కదా, అది డిస్పోజ్ అనేది అయితే ఇప్పుడు కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి మనం చెప్పొద్దు, సబ్ జ్యూరిస్ అవుతుంది. బట్ యాజ్ పర్ ది టెక్నికల్ ఇష్యూస్ లలో పోతే వచ్చే అవకాశం ఏముండొచ్చు అని అంటే ఈ 2 జడ్జిమెంట్లు ఫాలో అయ్యి ఇట్లాంటి అనుచితమైన చర్యలు చేయొద్దు అని చెప్పి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూనే 41 ప్రొసీజర్ ని ఫాలో కావాలి. మీరు కూడా విచారణకు సహకరించాలి, విచారణకు ఖచ్చితంగా పోలీసులకు మీరు సహకరించాలి అనేది ఇరు పక్షాలకి ఒక ఆర్డర్ లాగా వచ్చే అవకాశం ఉంటది. బట్ ఇది వస్తుంది అని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకు అని అంటే ఇది రావచ్చు రాకపోవచ్చు, అది జడ్జికి ఉన్న విస్తృత అధికారం ప్రకారం. అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు ఒక దొంగకైతే శిక్ష పడుతుంది కానీ టెక్నిక్స్ తెలిసిన దొంగకైతే శిక్ష పడే అవకాశం లేదని చెప్తున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం దొంగ అనొద్దు. ఎందుకంటే అక్యూజ్డ్ అనే పదానికి అర్థం ఏంది? నింద మోపబడిన వ్యక్తి. ఆయన మీద నిందుంది, నిందితుడు కానీ నేరస్తుడు కాదు. ఇప్పుడే ఆయన తప్పు చేసినాను కోర్టులో ప్రూవ్ చేసినాడు, ఆయన మనం దొంగ అనొచ్చు. నేను ఆయన దొంగ అంటలేను. కాకపోతే నా ప్రశ్నలో ఏంటంటే ఇప్పుడు ఒక దొంగకే శిక్ష పడే అవకాశం ఉంటుంది కానీ టెక్నిక్స్ తెలిసిన దొంగకి ఎట్లా శిక్ష పడుతుంది? వాడు ఎట్లా తప్పించుకోవాలో తెలుసు కదా వాడికి. అంటే నీకు ఆ టెక్నిక్స్ వల్లనే ఉంటది నువ్వు ఏం ప్రొసీజర్ ఫాలో అవుతున్నావు అని. నీకు అవతల నష్టమైందంటే ఆటోమేటిక్ గా నువ్వు ఎంత టెక్నిక్ ఫాలో అయినా కూడా నీ మీద కేసు అయితే ఫైల్ అవుతుంది, నీ మీద చర్యలు అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంది అని అంటే ఆ ప్రొసీజర్ ఎట్లుంటది అనేది నేను మీకు చెప్పిన. సో ఇప్పుడు ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఫాలో అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఫాలో అవుతారు అని నేను అనను, ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు.
బట్ ఆయన విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా మేజిస్ట్రేట్ దగ్గర పోతే వారెంట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు 4 రోజులు టైం కావాలి, నేను సినిమాలు తీసుకోవాలి, నాకు టైం కావాలి అని చెప్పేసి లాస్ట్ టైం ఒకసారి మిస్ అయింది. మళ్ళీ నోటీసులు పంపించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన నోటీసులు అయితే మళ్ళీ ముందస్తు బెయిల్కి అయితే మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ అసలు ఇప్పుడు వచ్చే రేపు నాకు తెలిసి రేపు జరగనుంది అది కోర్టు నుంచి. బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ బెయిల్ వస్తే ఏమని వస్తుంది దాంట్లో? ఒక విషయం చెప్తాను నేను, మన దగ్గర క్రైమ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి కాగ్నిజెన్స్ అంటాం, ఇంకోటి నాన్ కాగ్నిజెన్స్ అంటాం. ఈ కాగ్నిజెన్స్ అనే దానికి ఏంటి అని అంటే వారెంట్ లేకుండా డైరెక్ట్ పోయి కస్టడీలోకి తీసుకోవచ్చు అక్యూజ్. ఎందుకంటే అట్లాంటి ఇంటెన్సిటీ ఉన్న క్రైమ్ అది. నాన్ కాగ్నిజెన్స్ అంటే నోటీస్ ఇవ్వాలి, ఫస్ట్ విచారణకు పిలవాలి, విచారణ ఆయన అడిగి ఏమి వాడాలో అడిగేసి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆయన పంపించేసి తర్వాత మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని చెప్పి ఆయనకి ఇంటిమేట్ చేసి పెట్టే పద్ధతి ఒకటి. ఇది నాన్ కాగ్నిజెన్స్ కేసెస్ వల్ల మనం ఫాలో అయ్యేది. ఓకే. ఈయన ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద పెట్టిన కేసెస్ అన్ని కూడా నాన్ కాగ్నిజెన్స్ మ్యాటర్స్, ఇవన్నీ నాన్ కాగ్నిజెన్స్ సెక్షన్స్ ఏవి. సో ఈయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు విచారణకు సహకరించినప్పుడు మేము ఇట్లా నోటీస్ పంపించాం అని చెప్పి అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ గారి దగ్గర మేము ఇట్లా నోటీస్ పంపించాము, బట్ ఆయన టైం కావాలని చెప్పి ఇట్లా అన్నాడు, విచారణకు సహకరిస్తలేడు అన్నప్పుడు అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ వారెంట్ ఇస్తే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పటికీ నోటీసుల స్టేజ్లో ఉంది ఇది. ఇంకా మా వర్మ గారికి నోటీసులే వస్తున్నాయి, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి నోటీసెస్ వస్తున్నాయి. ఈ నోటీసెస్ కి ఆయన ఫిజికల్ గా పోయి అక్కడ ఒక రిటర్న్ గానో లేకపోతే ఓరల్ గానో ఆ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళ విచారణకు సహకరిస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఆయన ప్రొటెక్షన్ తో పోవాలనుకుంటుడు కాబట్టి హైకోర్టుకు పోయిండు. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన అరెస్ట్ చేస్తా అని ఎవరు అనలే, విచారణకు రమ్మని మాత్రమే అన్నారు. సో ఆ విచారణ రమ్మనే టైంలో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందేమో, వీళ్ళు నాతో ఎట్లా బిహేవ్ చేస్తారో అన్న అనుమానంతో మాత్రమే ఆయన కోర్టుకు పోయిండు. అండ్ మోస్ట్లీ కోర్టు కూడా అదే ఫాలో అవుతుంది నాకు తెలిసి. ఆ ప్రొసీజర్ ఫాలో కమ్మనే ఆర్డర్ ఇస్తుంది. మీరు ప్రొసీజర్ ఫాలో కానీ వ్యక్తికి ఉన్న మానవ హక్కులు కానీ రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు కానీ భంగం కానియకుండా ఎంక్వైరీ చేయండి అనే అవకాశమే ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఎప్పుడు కూడా కోర్టు ఎంత పెద్ద నిందితునికైనా కూడా కొట్టమని చెప్పదు, 3rd డిగ్రీ యూజ్ చేయమని చెప్పదు. మరి చేస్తుంటారు మన వాళ్ళు. ఎవరు ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఇప్పుడు కోర్టు చెప్పదని అంటున్నారు, న్యాయ వ్యవస్థ చెప్పదని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇక్కడ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కదా, ఎందుకంటారు? మరి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలా? ఒక విషయం నేను చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా కేసులో ఒక అక్యూజ్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపల మేజిస్ట్రేట్ ముంగట అటెండ్ చేయాలి. అప్పుడు మేజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, మిమ్మల్ని ఏమైనా కొట్టారా, మీకు ఏమైనా హాని చేసిర్రా, మిమ్మల్ని ఏమైనా టార్చర్ చేసిరా అని అడుగుతారు. ఒకవేళ చేస్తుంటే ఓపెన్ గా చెప్పు, చూపి మెడికల్ హాస్పిటల్ తీసుకొని పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఏమైనా దెబ్బలు తగిలినాయని ఫిజికల్ గా కూడా ఎంక్వైరీ చేస్తారు. నీకు 24 అవర్స్ గ్యాపే కదా, నీకు అరెస్ట్ చేస్తే 24 అవర్స్ లోపల మేజిస్ట్రేట్ ముంగట నువ్వు సరెండర్ చేయాలి. నువ్వు చేసేటప్పుడు ఒకవేళ నువ్వు నిజంగానే కొట్టినవాడు అనుకో, అక్కడ దెబ్బలు అయితే కనిపిస్తాయి, నువ్వు అక్కడ మేజిస్ట్రేట్ గారితో నువ్వు చెప్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ పంపి. దానికి కూడా ముందే పోలీసులు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు, మామూలు ఉండదు అన్నావు. ముందే ట్రైనింగ్ ఇచ్చి కొట్టావని చెప్పిన మామూలు ఉండదు, తాట తీసా అంటాడు. మళ్ళా వాడు మాకేం కొట్టలేదు సారు, అయ్యా మాకేం కొట్టలేదు అయ్యా అని చెప్తారు. ఆడ ఏం చెప్పేది ఉండదు ఆడ. అదే విషయంలో ఇంకొక విషయం కూడా, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చెల్లుబాటులోకి రావు. ఎందుకంటే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఎప్పుడైనా కూడా ఎట్లాంటి భయం కానీ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా ఉండాలి. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు అంటే నీకు ఎంతో కొంత నీకు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండో లేకపోయే భయానికో నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు. అందుకని పోలీస్ స్టేషన్లో ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టులో పరిగణించదు, నువ్వు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణిస్తుంది. సో ఇది సేమ్ టైం నీకు ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, నువ్వు పోలీస్ స్టేషన్లో ఒక విషయాన్ని చెప్పియాలని నీకు వాళ్ళు కూడా కొట్టిర్రు అంటే, కొట్టేది అంటే ఆ విషయంలో నీ నోటి నుంచి ఒక విషయాన్ని చెప్పియాలని. అయితే నువ్వు నిజంగా నువ్వు సిన్సియర్ గా ఉన్నావు, ఇది నీకు సంబంధం లేదు, నీ గిల్టీ లేదు ఇలా అని నువ్వు అనుకున్న నాడు నువ్వు కూడా మొండిగానే ఉంటావు ఖచ్చితంగా. హ్యూమన్ సైకాలజీ అట్లుంటది. ఇప్పుడు నేను చేయని తప్పుకు నన్ను ఒకటి తీసుకొని వచ్చి లోపల కూర్చోబెట్టిన అనుకో, నేను ఊకుంటానా? ఊకో, నువ్వైనా ఊకో, ఎవరైనా ఊకోరు. ఖచ్చితంగా నువ్వు గొడవ పడతావు, నన్ను ఎందుకు తీసుకొచ్చా అని అంటావు. ఒకవేళ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిలిచింది అనుకోండి, ఖచ్చితంగా అది కూడా చూస్తాం. ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు తీసుకొని వచ్చిండు, సరే ఇన్వెస్టిగేషన్ పిలిచావు కాబట్టి నీకు ఏం కావాలో చెప్పు, మేము కూడా చెప్తామని అంటాం. సరే అన్న, ఫైనల్ గా ఇప్పుడు ఆర్జీవి
ఒక మెంబర్ మాత్రమే. ఆర్జీవీ లాగా చాలామంది ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి చాలామంది మీద అయితే కేసులు అయితే నమోదైనాయి. వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు నమోదవుతున్నాయి, వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం? దాదాపుగా ఇవే సెక్షన్ 505 కానీ 504 పాత ఐపీసీలో 505 కానీ 504లో కానీ అంటే నీకు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్స్ అయితే నువ్వు కేసు పెడతావు, పోలీసులు కేసు పెడతారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఆ ఇష్యూతోనే కేసు అయితే పెడతారు. దానికి పర్టికులర్గా ఒక సెక్షన్ అనేది ఐపీసీలో కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్లో కానీ ఉండదు. ఈ సోషల్ మీడియాలో ఒక రిస్ట్రిక్షన్ అనేది లేదు. నీకు ఒక సినిమాలో ఒక కంటెంట్ రిలీజ్ చేయాలంటే సెన్సార్ బోర్డు ఉన్నది కానీ సోషల్ మీడియాలో లేదు. సో అట్లాంటి ఒక వ్యవస్థ దీనికి కూడా తీసుకొస్తే బెటర్గా ఉంటుందేమో. కానీ ఇది ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు? ఒక సిస్టమ్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో నీకు ప్రతి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో నీకు సోషల్ మీడియాని రన్ చేయవచ్చు. ఫేస్బుక్ అకౌంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక యూట్యూబ్ ఛానల్ వరకు రన్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ ఒక చేతులు ఉన్న దగ్గర నుంచి. సో నువ్వు దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయగలుగుతావు? గవర్నమెంట్ కూడా సాధ్యాలు అనేది ఉంటాయి. సరేనా, ఇప్పుడు ఆర్జీ విషయంలో ముఖ్యంగా అటు రాజకీయ బలం ఉంది అండ్ ఇటే చూసుకున్నట్లయితే న్యాయస్థానం ఎంత కాపాడాలనుకున్నా ఆయనకి ఎంత న్యాయస్థానం ఆ శిక్షల గురించి ఎంత తెలిసినా కానీ ఇప్పుడు అటైపు నుంచి రాజకీయ పరంగా ఒత్తిడి ఉండదు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసిండు, మన చంద్రబాబు నాయుడు మీద చేసిండు, వాళ్ళ ఫ్యామిలీని కూడా టచ్ చేసే విధంగా మాట్లాడారు. ఇప్పుడు మరి ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే మన మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అసలు వదిలిపెట్టే ప్రసక్తి ఉందంటారు. విషయం ఏంటంటే సింపుల్ థింగ్, జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఒకవేళ ప్రాసిక్యూషన్ ఈ తప్పులు చేసిండు, ఇవి ఈయననే చేసిండు, ఈయనది తప్పు ఉంది అని చెప్పి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయనకు పనిష్మెంట్ వస్తుంది. ఆయనేమో ఈ భారతదేశంలో అందరు పౌరుల లెక్క కారి వ్యక్తి అయితే కాదు కదా. మామూలు నువ్వెట్లానో నేనెట్లా ఆ మనిషి కూడా అంతే, అక్కడి వరకే. సో ప్రాసిక్యూషన్ చేతిలో ఉంటుంది. నీకు ఇప్పుడు గవర్నమెంట్ టైట్ చేసింది అంటే ఏం చేయగలుగుతుంది? అక్కడ ఉన్న మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఏం చేయగలుగుతాడు? ఒక లిమిట్ వరకే వాళ్ళ అధికారం కూడా. ఆ లిమిట్ దాటింది అంటే నీకు ఈ వ్యక్తిగత స్వేచ్ఛనే ముఖ్యము అనే పరిస్థితికి వస్తుంది. సో నువ్వు అక్కడ లిమిట్ గవర్నమెంట్ నడిపించే పెద్ద మనుషులు కానీ లాగా ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తులు. మీరు చెప్పిన ముగ్గురు కూడా అక్కడే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్ద మనుషులు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ప్రాసిక్యూషన్ వరకు చేస్తారేమో, ఎట్టి పర్సుల ఇది తప్పు జరిగింది అని చెప్పి అక్కడి వరకు చేస్తారేమో. బట్ దాన్ని దాటైతే బయటకు పోలేరు కదా. మీకు అటు నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లాంటి లీగల్ ఎయిడ్ ఉందో గవర్నమెంట్ కి ప్రాసిక్యూషన్ పేరు మీద, ఇటు సైడ్ కూడా ఉంటుంది నీకు డిఫెన్స్ కౌన్సిల్ అనేది. వాళ్ళని ఎదుర్కోనికి వీళ్ళు కూడా రెడీగానే ఉంటారు కదా. నీకు కోర్టు వరకు వచ్చే వరకు అది ఒక వార్ జోన్ లాంటిదే. అది నువ్వు ఎట్లాంటి బలమైన వ్యక్తిని పెడుతున్నావు, నేను ఎట్లాంటి బలమైన వ్యక్తిని పెడుతున్నా, నీ బలం ఏంది నా బలం ఏంది అనే కాడనే ఉంటది. అది కోర్టులో చూసుకోవాలి. అది కోర్టు వరకు. ఇంకా నీకు అంతకన్నా అడిషనల్ గా చేయగలిగింది ఏంది? ఆ కేసు వరకు నువ్వు గంతే కదా నువ్వు చేయగలిగేది. అంతకు మించి నువ్వేం చేయగలుగుతావు? మీకు తెలిసి అయితే ఒక మాటలో ఏం జరిగింది అంటారు? సింపుల్ గా ఒకటే మాట, జరిగేది ఏం లేదండి. కేసు ట్రయల్ అయితే నడుస్తుంది, ఖచ్చితంగా నడుస్తుంది. ఎట్లాగో 4-7 సంవత్సరాల లోపలనే ఉన్నది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇద్దరు సైడ్ కండిషన్స్ పెడతారు అని అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను కూడా, ఎందుకంటే అది కోర్ట్ డిస్క్రిషనరీ అది. సో ఇట్లా పెట్టొచ్చు అని నా వరకు అయితే నేను అనుకుంటున్నాను. బట్ అట్ ది సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ అందులో నీకు ఆ డివైస్ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. నీకు అక్కడ మళ్ళీ ఏ డివైస్ నుంచి పెట్టారు, ఏ డివైస్ ఎక్స్ట్రాక్ట్ అయింది, ఎవరి అకౌంట్ లో వచ్చింది, చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి అందులో. సో అవన్నీ ఎవిడెన్స్ అన్ని నీకు ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ప్రాసిక్యూషన్ గెలుస్తుంది ఖచ్చితంగా. రామ్ గోపాల్ వర్మ గారు ఓడిపోతారు. రామ్ గోపాల్ వర్మ గారు డిఫెండ్ కరెక్ట్ చేసుకోగలిగితే ఆయన బయట పడతాడు. ఇలా పెద్ద మ్యాజిక్ ఈ గ్యాప్ లో వ్యూహం లాంటి మళ్ళీ ఇంకో సినిమా తీసుకుండవచ్చు. అందుకే కదా ఆయన రామ్ గోపాల్ వర్మ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.